వాకింగ్కి రోడ్డు పడిన తర్వాత అయితే రోడ్డు చూడండి ఎంత విశాలంగా ఉందో. మన పుష్ప సరికి అంత ఏడే ఉందప్ప. అయితే ఈరోజు సక్సెస్ఫుల్గా వాకింగ్ 4 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వెళ్దాం. మొత్తం 8 అవుతుంది. ఇప్పుడు మా కాలేజీలో చేస్తారు ర్యాగింగ్. ఇప్పుడు నేను వెళ్తున్నా వాకింగ్కి వెళ్ళేటప్పుడు కొన్ని నిబంధనలను పాటించాలి. అలా పాటించని ఎడల మనం తొమ్మగా అవుట్ అయిపోయే ఛాన్స్ ఉంది. అదేంటంటే యాక్చువల్లీ ఇప్పుడు నేనైతే 4 to 5 కిలోమీటర్స్ మాది రాచగుండ్లపాడు పక్కన కొత్తపల్లి గమిటి అక్కడ వరకు అయితే వెళ్తున్నా. అక్కడికి వచ్చేసి 4, ఊర్లోకి వెళ్తే 5. సో నేనైతే వెళ్తున్నా. నేను ఎందుకు వెళ్తున్నానంటే కొండ చూశారుగా కనపడుతుంది కొండ. ఇప్పుడు మనం అక్కడ ఒక పర్సన్ పోతుండే కదా. ఇప్పుడే మనము 1 km అయితే ఫినిష్ అయిపోయింది. అది పోలవరం వెళ్ళే రోడ్డు. ఓకే, నెక్స్ట్ మనం గమిటికి వెళ్ళాలంటే ఇంకా 3 km ఉంది, వెళ్దాం. ఓకే, మీరు షూస్ బూస్ వేసుకున్నా సరే గబగబ పరిగెత్తుకమ్మకండి. స్టార్టింగ్లో అలా పరిగెడితే తొడలు రేచకపోయి మీకున్న గులాబ్ జాములే గడగడగడలా ఆడిపోతాయి. ఎందుకంటే ఎక్కువ చెమట, ఎక్కువ ఆయాసం ఫస్ట్లో రానివ్వకూడదు. నెమ్మదిగా నిదానంగా పరిపక్వతగా చేయాలి. ఓకే, చేసాము. అక్కడి నుంచి ఇక్కడికి ఇంకొక 100-150 మీటర్స్ ఉంటుంది. దాటాము పోలవరం రోడ్ నుంచి. సో ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉందాం. ఇప్పుడు మనల్ని చూసి కందికి వచ్చిన జనాలు పక్కన చూస్తున్నారు. వాళ్ళు చూసి ఏమైంది పిచ్చోడు వాడికి వాడు మాట్లాడుకుంటూ పోతున్నారు అనుకుంటున్నారు. వాళ్ళకి తెలియదు రేపు నేను ఇలా వెయిట్ తగ్గి ఒలింపిక్స్లో కప్పు కొట్టినప్పుడు మా ఊరు వాడు అని చెప్పుకుంటారు చూసారా. ఆ రోజు తెలుసు వీళ్ళకి నా విలువ, ఇలా ఎందుకు మాట్లాడుకొని వెళ్తున్నారని. ఓకే, అందువలనే ఒకరి గురించి పట్టించుకోకూడదు. నీ విలువేందో నలుగురికి నువ్వే తెలియజేయాలా. ఓకేనా? సరే, కొంచెం ముందుకు నడుచుకుంటా వెళ్ళి మళ్ళీ కంటిన్యూ చేస్తా. సో మళ్ళీ మనం నెక్స్ట్ చెప్పే ఆటో వస్తుంది. సో కంటిన్యూగా చెప్తున్నాను. చూసారా, ఇటు సైడు కంది, ఇటు సైడ్ పొగాకు, ఇంకొంచెం ముందు కంది కోసింది కూడా. అన్ని పనులు అయితే జరుగుతూనే ఉన్నవి. ఇప్పుడు వాకింగ్కి రోడ్డు పడిన తర్వాత అయితే రోడ్డు చూడండి ఎంత విశాలంగా ఉందో. రోడ్డు పడిన తర్వాత అయితే ఎంతో హాయిగా, అసలు నేను చూడండి అలుపు సొలుపు లేకుండా చిరునవ్వుతో చింతకాయలు తిని చిరుతలా పరిగెత్తగల శక్తి ఉన్నాను. ఇప్పుడు నేను గుండెల నిండా గాలి తీసుకొని బలవంతుడు, శక్తివంతుడు, ధైర్యవంతుడు, శక్తిమాన్, హీమ్యాన్, హర్మాన్, బ్యాట్మ్యాన్, సూపర్ మ్యాన్, అందరి మ్యాన్లో నాలో కలగలుపుకొని నా శక్తిని అంతా కూడగలిపి అంతవరకు 4 కిలోమీటర్లని ఎంతో సునాయాసంగా సులభంగా వెళ్తూ ఉన్నాను. ఇదిగోండి కంది కోసింది జరుగుతున్నాయి. ఇంతకుముందు పాత రోడ్డు ఉన్నప్పుడు ఎందుకో పొద్దున్నే పందులు వస్తాయి. ఆ పందుల చేత గుద్దించుకొని జాగింగ్ అంటే పూకుముండ మాకు తెలియదా ఏందని చెప్పి ఊర్లో వాళ్ళు అనుకొని మనము జాగింగ్కి వెళ్ళి ఒక వ్యక్తి పంది చేతిలో కాళ్ళు చేతులు ఎరగొట్టించుకున్నాడు అనుకోవటం కంటే ఇప్పుడు రోడ్డు ఉంది, ఇది ఎక్కి రావాలంటే ఆ గుంత ఎక్కాలి. అది ఎక్కాలంటే పందుల వల్ల కొంచెం కష్టపడాలి. అది ఎక్కేలోపు నేను వెనక్కి పరిగెత్తగల శక్తి ఇప్పుడున్నోడిని, గుండెల నిండా ధైర్యం ఉంది అని పరిగెత్తగలను. సో అందువలన అయితే వెళ్తున్నాం. 2 కిలోమీటర్లు వచ్చి కొత్తపల్లి అనేది 3 కిలోమీటర్లు ఉంది. నెంబర్ బోర్డు కలగట్ల 3 అని ఉంది కదా. మా ఊరికి 2, పక్కన ఉన్న కలగట్లకు 1 మా ఊరి దగ్గర నుంచి. ఇప్పటికి 2 కిలోమీటర్లు అయితే వచ్చాము. ఇంకా జస్ట్ 2 more. మనం ఊర్లోకి అయితే మ్యాక్సిమం వెళ్ళంలే, ఎందుకంటే పొద్దున్నే మన ఈ షార్ట్ వేసుకున్నాం. మన అవతారాలను చూసి కుక్కలు బొక్కలు ఎంటబడతాయి కదా. పొద్దున్నే కండల మండలు బీగితే మళ్ళీ బొడి చుట్టూ 16 ఇంజక్షన్లు వేయించుకోవాలి. వేయించుకుంటాం మనం. సో 2 కిలోమీటర్లు గమిటి దాకపోయి మళ్ళీ రిటర్న్ వెళ్దాం. అప్పుడు లెక్క వేయండి, వెళ్ళటానికి 4, రావటానికి 4, 8 కిలోమీటర్లు అనేది నేను జాగింగ్ అంటే పరిగెత్తాలి. వాకింగ్ అయితే ఈరోజు చేస్తున్నాను. ఇప్పుడు 3 km అయితే మనం రీచ్ అయ్యాము. ఎందుకంటే దీన్ని ఏమంటారు, అప్పుడు లెండివన్నం అంటే ఎర్రచందనం. మన పుష్ప సరికి అంతా ఏడే ఉందప్ప. మన ఆంధ్రప్రదేశ్లో ఏడాడ దొరికే సరుకు కూడా మా ఊర్లో దొరుకుద్దబ్బా. ఎడా 3 km, దీని పేరు కూడా చూపిస్తాను, ఎర్రచందనం. అదండి సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్. ఎవరికైనా ఎర్రచందనం కావాలంటే ఇది ఆన్లైన్లో కొట్టండి, వాళ్ళు వస్తుంది. ఇంకో 1 more కిలోమీటర్ వెళ్దాం ఈరోజు. తర్వాత రిటర్న్ అయితే వెళ్ళిపోదాము. ఓకేనా? సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మధ్యలో చూపిస్తాను. అక్కడ
ఒక రాయి బైక్ పక్కన రాయి కనపడుతుంది కదా, అదే ఇప్పుడు నేను ఆడ చూపించింది. ముందుందలే చూపిస్తాను. సరే, మీకు ఒకటి చెప్తా, ఏమనుకోకపోతే మనం సక్సెస్ అయిన వాళ్ళు అది ఇంకా లేదు, అది పక్కన పెడితే తాడి చెట్లు వీటన్నిటి దగ్గర ఎప్పుడో తిరిగాను నేను, ఎప్పుడో చాలా వీడియోలు తీశాను. జీవితంలో వాడేమనుకుంటాడు, ఈడేమనుకుంటాడు, ఏదో ఒకటి అనుకుంటాడని చెప్పి చాలాసార్లు అనుకున్నా. అలా అనుకోని అయితే నేను చాలా వరకు అయితే ఆగిపోయాను, ముందుకు పోకుండా. నా జీవితంలో కొన్ని స్టెప్పులు పక్కనోడు ఏమనుకుంటాడని మీరైతే ఆలోచించొద్దు, ఎందుకంటే నా సక్సెస్కి అదైతే అడ్డంకులు అయ్యావి. సో మీ సక్సెస్కి ఇప్పుడు ఎవరైనా మన వీడియో చూసినప్పుడు వాడు చిన్న వయసు అయ్యి ఉంటే అనుకుంటాడు, తెలుసుకోవచ్చు అని చెప్తున్నాను. కొన్ని చోట్లయితే నేను ముందుకెళ్ళే సమయాన వాళ్ళు వీళ్ళు ఏదో అనుకుంటారని చెప్పి కొన్ని నాకు నేనే రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని ముందుకెళ్ళలేక ఆగిపోయాను. ఇప్పుడు ఆ తాడి చెట్లు ఎందుకు చూపించానంటే, ఆ తాడి చెట్లు నాకు ఊహ తెలిసినప్పుడు నుంచి ఉన్నాయి. దాన్ని ఎంతమందో వచ్చి తాటికాయలు కోసుకుంటారు, కానీ అది పట్టించుకోదు. ఎందుకంటే అది ఇచ్చే తాటికాయలు కోసుకోమనే కాబట్టి. ఇప్పుడు అది ఒకవేళ వాళ్ళు కోసుకోరు, పైనుండి మాగిపోతాయి. అది కోసుకుంటే నలుగురు తింటారు, ఆహా అని పొగుడుకుంటారు. సో దాన్ని కొరిగేదేం లే. అలానే మనం కూడా నువ్వు వాడు అనుకుంటున్నాడని ముందుకు సాగకపోతే నీ లైఫే ఆగిపోద్ది, నీ సక్సెసే ఆగిపోద్ది, నీ గమ్యమే ఆగిపోద్ది. ఓకే, ఈడేదో పెద్ద షఫీ బుఫీ అంత గొప్పడైనట్టు చెబుతున్నారు ఏందని అనుకుంటారు. సో అలా ఏం కాదండి, నాకు జీవితంలో ఎదురైంది నేను మీకు చెప్తున్నాను. లెంతీగా ఉంటుంది వీడియో, ఎందుకంటే నేను కొంచెం చెప్పాక వసపెట్టానని చెప్పేసి. సో పల్లె 2 km, అదో కలగట్ల 4 చెప్పాను కదా, 1 km వచ్చామని. ఎర్రచందనం ఇది ఇంకా కంటిన్యూగానే ఉంది ఎర్రచందనం. మన ఎర్రచందనం కాడికి వస్తే 3 km వచ్చినట్టు. ఇటు సైడ్ ఎవరి దగ్గర ఏమన్నా కావాలంటే అడుగు, ఎక్కడుంది మడుగు. మనం ఇంకా 1 km, జస్ట్ 1 km అయితే ముందుకెళ్ళిపోయి 4 km పోయేదోడు 8 km అయితే ఫినిష్ చేసేసుకుందాం. ఓకే, కొంచెం ముందుకెళ్ళాక మళ్ళీ తెస్తాం. ఇప్పటికి చాలా టైం అయింది వీడియో. 4 అంటే మనం ఇప్పుడు నెక్స్ట్ 400 మీటర్స్ ఎంత చూపించాను కదా, కొత్తపల్లె 2 kilometers అని. అక్కడి నుంచి 400 meters అయితే వచ్చాము. ఇక 600 meters టు గో. ఇంకా 600 meters వెళ్తే మనం 4 km అయితే ఫినిష్. ఒక వైకి వెళ్ళిపోతే ఇంకా పరిగెట్టాలి, స్వెట్ పొంగించాలి. అప్పుడే మనము కుండ తగ్గించాలన్నా ఏది తగ్గించాలన్నా సరిపోతుంది. ఓకేనా, ఈ లాస్ట్ అయితే మొత్తం చూపిస్తాను కరెక్ట్గా ఎంతవరకు గమ్యం. ఎందుకంటే ఆడ బోర్డు ఉండదో చెప్పలేము. బోర్డు ఉంటే ఆనందం, ఆడికి వెళ్ళి కరెక్ట్గా కూర్చొని వస్తాం. ఇప్పుడే అని కాన్సెప్ట్ స్కూల్ వ్యాన్ అయితే పోయింది కదా, 8:06 అయితే నేను అన్ని స్కూల్ బస్ తీసాను. 200 మోటుగా కొత్తపల్లె గమిటి నుంచి లోపలికి పోతే 1 km ఊరు. 4 km అయితే జస్ట్ 10 అడుగుట్లో ఉంది, చూపిస్తా. కిల పట్టాసే నేను మట్టాసే. కొత్తపల్లి 1 km అయితే ఈరోజు సక్సెస్ఫుల్గా వాకింగ్ 4 kilometers అయితే కంప్లీట్ చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వెళ్దాం, మొత్తం 8 అవుతుంది. ఇప్పుడు అదిగోండి ఊరు కనపడుతుందా, ఇది ఈ ముందు నుంచి అడికి రైట్ తీసుకుంటే అది ఆ ట్యాంక్ కనపడేదే విలేజ్. అడికి జస్ట్ 1 km ఉంటుంది. అదిగోండి దాన్ని ఏమంటారు, ఇప్పుడు నెంబర్ 1 బోర్డు. సో మనమైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. చెమట తక్కువ, జిడ్డు ఎక్కువ, కొండలోనే వాటర్ బయటికి అసలు రావడం లేదు. ఇంతసేపు 4 km మళ్ళీ రిటర్న్ అయిపోయి 1 km దగ్గరగా సగం వచ్చేసాము. ఇప్పుడు నేను ఇలా జాగింగ్ చేయటం వల్ల లాభాలు చెప్తానన్నాను కదా, నేను ఇంత ఫ్రీగా నడుస్తున్నానా. 8 kilometers కూడా హైదరాబాద్లో ఉంటే 2 kilometersకే కాళ్ళు నొప్పులు, రొప్పు వచ్చేసి పోయి బెడ్ మీద పడుకుండేవాడిని. సో ఇప్పుడు ప్లస్గా ఎంత నడుస్తున్నాను ఆయాసం లేకుండా. ఒక గడ్డి మోపును కూడా కోసి వంగి మళ్ళీ దాన్ని తీసుకురాగల సామర్థ్యం కూడా ఉంది. కీప్ ఫిట్ యాప్ అనేది కూడా మా ఫ్రెండ్కి ఫోన్ చేసా, మధ్యలో అడిగాను, మామ ఇట్లా చేస్తున్నాను ఏం పెట్టాలరా అంటే కీప్ ఫిట్ అని ఒకటి చెప్పిండు. దాన్ని ఏమంటారు, వచ్చేటప్పుడు ఆఫ్ ద డిస్టెన్స్ వచ్చిన తర్వాత కొత్తపల్లి 2వ బోర్డు అనే కనపడిన కాడ నుంచి పెట్టుకొని వచ్చాను. సో అది ఎంత వస్తుందో చూద్దాము. అది ఇప్పటికైతే నాకు 3.5 ఎంత చూపిస్తుంది. 2 వచ్చా మళ్ళీ రిటర్న్ లేదానికి 1.5 అయినట్టుంది. సో దాంట్లో మొత్తం ఎంత వస్తుందో ఇంటికి వెళ్ళి నాకు కూడా దాంట్లో చూపిస్తాను. అలాగే అయితే రాత్రి ఇండియా అయితే గెలిచింది, మనం ఫైనల్కి వెళ్ళాము. చాలా
చాలా అయితే చాలా సంతోషంగా ఉంది. ఇండియా గెలిచి మనం ఆస్ట్రేలియా మీద మరొకసారి రివెంజ్ 2023 ప్రతి వాళ్ళు స్టేటస్లు పెడతారు. సరే, దానికి ఆల్రెడీ మనం T20 వరల్డ్ కప్లో ఇచ్చి పడేసి గెలిచామనుకోండి, మన టీమిండియా అయితే గెలిచింది. సో ఈ వీడియో అయితే ఈరోజు కాదు, రేపు వచ్చుద్ది. కొంచెం పనులు అయితే ఎక్కువ ఉన్నవి ఎడిటింగ్ చేయడానికి. సో ఈరోజు వచ్చేసి వెడ్నెస్డే, థర్స్డే మార్నింగ్ 9 o'clockకి రేపు ఈ వీడియో అయితే రిలీజ్ చేద్దాం. లాస్ట్లో హార్దిక్ పాండ్యా, నేను హార్దిక్ పాండ్యా ఫ్యాన్ అయ్యాను ఆఫ్టర్ నటాషా స్టాన్కోవిక్. ఆమె విడాకులు ఇచ్చింది, ఆమెను మనం ఏమనకూడదు. వాళ్ళే కుదరక విడిపోయిన తర్వాత మనకెందుకు. దాని తర్వాత అతనిలో ఉన్నటువంటి ఆటని మొత్తం ఇదినైతే బయటికి తీసుకొచ్చాడు పాండ్యా బాయ్. దాని ముందున్న పాండ్యా ఔరా వేరు, తర్వాత వచ్చే పాండ్యా ఔరా పేరు. ఓకే, మన దగ్గర ఉన్నాను ఇప్పుడు. దాంట్లో చూస్తున్నా స్క్రీన్ షాట్ కూడా తీశాను. 3.7 kilometers 5,420 ఎంతో స్టెప్స్ అయితే ఉన్నవి. అది కూడా పెడతాను. ఇటు సైడు స్క్రోల్ డౌన్ అవుతూ ఉంటుంది నేను వెళ్ళేటప్పుడు. 3.7 అంటే మనం వచ్చేటప్పుడు 2.3 దగ్గర అయితే డౌన్లోడ్ చేసుకొని ఇది పెట్టాము, మా తెలిసిన ఫ్రెండ్ అడగబట్టి. సో ఇప్పటికైతే మనం దీని లెక్క 4, ఇంకా ఏడు నుంచి మనం 2, ఇంకా మొత్తం 6 kilometers దాంట్లో అయితే మనకు కౌంట్ చూపిస్తుంది. 8 kilometers. మీరు ఏదో ఒకటి అనుకోండి, ఇబ్బంది ఏం లేదు. మనం 6 అయితే చేసినాం కదా, ఇబ్బంది ఏముంది. దాని ప్రకారంగా మనం మధ్యలోకి వచ్చి చేసామంటే ఆ డూపులే అనుకున్నాను. ఓకేనా, మళ్ళీ లెండివరం దగ్గరికి వచ్చాము, ఎర్రచందనం. సో మన కౌంటింగ్ అవుతుంది. ఛార్జింగ్ అయితే చూడండి, స్క్రీన్ షాట్ పెడతా. 5 ఉంది. సో ఏమైనా జరగచ్చు. సో నేను ప్రతి దిక్కన కంటిన్యూషన్గా అయితే బ్రేక్స్ ఏందో అట్లా ఇచ్చుకుంటా, మ్యాక్సిమం ట్రై చేస్తాను. 2-3 దగ్గర కలగట్ల 3 అయితే ఉంది. సో 7 నుంచి 2 కలగట్లకి, మన ఊరు నుంచి 1 అని అంతా చెప్పాను కదా. సో కొంచెం చేశాను. ఇప్పుడు 4.7 అయితే చూపిస్తుంది. 7కి ఏం రావచ్చు. ఆ నుంచి అయితే ఆన్ చేశాను స్టెప్ ట్రాక్టర్. సరే మీరు అనుకోవచ్చు 8 అని చెప్పాడు, 6.5 పోయినాడు కదా అని ఎక్సర్సైజ్లో. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని కొంచెం నేను నడిచి 8 kilometers అయితే పెడతాను తమ్నేల్లో చూడటానికి. మనం 8 kilometers అయితే డైలీ వెళ్తామన్నా, ఇది రోజు. కనిగిరి 9, అలానే కొత్తపల్లె 4. చెప్పాను కదా, కొత్తపల్లె మా ఊరు నుంచి 4 kilometers ఉంటుందని. బట్ 1 kilometer రెడ్యూస్ చేసాం. వేడి నుంచి మన ఊరు 1 kilometer ఉంటుంది. దాంట్లో వచ్చింది లెక్క ప్రకారమే చెప్తాను. నేను మా ఊరు నుంచి కొత్తపల్లికి ఎంత దూరం ఉందో అదే చెప్పా మీకు, తెలుసుగా, కరెక్ట్గా అదే చెప్పా. మనం విలేజ్ అయితే చేరుకున్నాం. డిస్టెన్స్ చూడండి ఫోటోలో. 2,955 స్టెప్స్ అయితే మనం వేసాము. మొత్తం 6.1 kilometers అయితే మనం నడిచాము ఈరోజు. అని దీంట్లో స్టెప్ ట్రాక్టర్లో మనం చెప్పాను కదా, ఒక దిక్కున 3 kilometers కనిగిరి అని ఉన్న దగ్గర, 3 kilometers కొత్తపల్లి అనే రాయి దగ్గర యువతలు అయితే నేను ఆన్ చేశాను. సో అందువల్ల 100 meters యువతలు ఆన్ చేశాను. సో 2 kilometers అయితే మనకి కౌంట్ కాలేదు. స్టెప్ ట్రాక్టర్ అనే మా ఫ్రెండ్కి ఫోన్ చేసి నేను తెలుసుకొని పెట్టాను. మీరు ఏమనుకున్నా ఇబ్బంది లేదు. ఇది 6 పోయి 8 పోయింది అనుకున్న ఇబ్బంది లేదు. ఎందుకంటే మనం నడిచిందో చూపించాం. సో నడిచాము. ఇదే మా విలేజ్. బడి దగ్గర ఉన్నాను. మా విలేజ్ కనపడుతుంది కదా వెనక, అదే మా విలేజ్. ఇప్పుడు ప్రజెంట్ అమ్మ ఒడి, స్కూలు బడి 2 ఒకటే. అటువంటి ప్లేస్లో అయితే నేను కూర్చొని మాట్లాడుతున్నాను. రోజైతే నేను ఈ విధంగా తిరుగుతాను. దీనివల్ల నాకు లాభాలు ఏంటంటే, చూశారు కదా 8 kilometers ఎంత ప్రశాంతంగా నడిచినా కానీ నాకేమనిపించదు. స్ట్రెస్ఫుల్గా కూడా ఉండదు. హార్ట్ బీట్ కూడా బాగుంటుంది. మొహం అంతా చూడండి జిడ్డు ఎలా వచ్చిందో నడిచి. చెమట కూడా ఇంకా రావట్లేదు. చెమట కూడా రావాలి రోజు, అందుకే నడవటము. మంచిగా ప్రశాంతంగా తింటాను. హాయిగా నిద్ర కూడా పడుతుంది. ఎన్నో మానసికంగా తల కూడా ఒత్తిడి ఉండేది కాదు. హైదరాబాద్లో ఉన్నప్పుడు తల ఒత్తిడి ఉండేది. రోజుకు మనం ఎక్కువ ల్యాప్టాప్స్ ఇవన్నీ చూస్తాం కాబట్టి ఏడైతే అది ఏం లేదు. ఎండకి ప్రశాంతంగా చెమట వస్తుంది. ఇప్పుడు వెళ్ళి ప్రశాంతంగా స్నానం చేసి కాసేపు టిఫిన్ చేస్తే మంచిగా ఉంటుంది. సో మరిన్ని ఇటువంటి వీడియోస్ ఇంకా మనం చేస్తూ ఉంటాం. ఇటువంటి వీడియోస్, ఫన్నీ ఛాలెంజెస్ ఇవన్నీ చేస్తుంటాం. సో కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్. ఫైనల్ ఫోటో అదే. ఇలాంటి ఫనీ ఛాలెంజెస్ మళ్ళీ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన గంటకి